బ్రదర్ మీ పేరు? నా పేరు సందీప్ అండి. సందీప్ ఏం చేస్తుంటారు బ్రో? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎప్పటి 3 years ఇన్ఫోసిస్ లో చేస్తాను. ఎక్కడ ప్లేస్మెంట్? ఎక్కడ? ఇన్ఫోసిస్ హైదరాబాద్. ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ మోడ్. 10 days ఆఫీస్కి వెళ్ళాలి, మిగతా ఇంటికి వచ్చేస్తాను. బ్రో ఎలా ఉంది ఏపీలో ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే? సిబిఎన్ గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ మీకు సంబంధించిన ఐటీ మినిస్టర్ గా లోకేష్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది వీళ్ళు వర్కింగ్ చూస్తుంటే? ప్రెజెంట్ ఇన్ ఫ్యూచర్ ఏపీ ఎలా ఉండబోతుంది అంటే ఏమనిపిస్తుంది? 5 years కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది అన్న. 5 years మేము చూసాము, మేము లైవ్ లో చూసాము వచ్చిన కంపెనీలు ఎలా వెళ్ళిపోయినాయి, ఎలా వెళ్తున్నాయని. మళ్ళీ వెళ్ళిపోయిన కంపెనీలు వీళ్ళు స్ట్రగుల్ చేసి రపిడ్ అని ట్రై చేస్తున్నారు. చాలా హోప్ ఇంకా బెటర్ వస్తాయని చెప్పి చూస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏం రాలేదు కానీ ప్రెసెంట్ ఇంకా వస్తాయి, ఫ్యూచర్ లో వస్తాయని చెప్పి హోప్ అయితే ఉంది. చూద్దాం. 5 years లో అసలు ఏం జరిగింది? కంపెనీస్ రాలేదంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి బయట రాష్ట్రాలకి పెద్ద ఎత్తున తరలి వెళ్ళేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం. ఏముండదు అంటే మీరు కూడా స్ట్రగుల్ ఫేస్ చేసి మీరు కూడా జాబ్ తెచ్చుకున్నారు కదా, సో ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మనకి ప్రెసెంట్ సెటిల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, సరిగా ప్రాపర్ గా చూపిలా జగన్ ఆయన మనకు తెలిసినవి. సో దానివల్ల కంపెనీలు ఎవరు ఇక్కడ ఫేస్ చేయలేక ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఓన్ ల్యాండ్ వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? పెట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ అవన్నీ మనం వెళ్ళి ఫైట్ చేసి ఏమైనా చేసుకొని తెచ్చడానికి చాలా టైం పడుతుంది. ఒక ఇన్ఫోసిస్ అది కూడా సాటిలైట్ కంపెనీ వాళ్ళు పెట్టారు కానీ వీళ్ళు వచ్చి ఏం పెట్టింది కాదు, జగన్ ఏం పెట్టింది కాదు. అది నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నా, నాకు తెలుసు. అది మేము వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకోవడానికి అక్కడ పెట్టాము. అది ఒకటి తప్ప ఏం చేసింది ఏమీ లేదు. 5 years వైజాగ్ మేమే తీసుకొచ్చాం ఇన్ఫోసిస్ అనేసి గత గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా. అది ఒక సాటిలైట్ కంపెనీ అన్న. మేము వర్క్ చేసుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కి అక్కడికి రావాలంటే చాలా ప్లేస్మెంట్ అవుతుంది. మేము బయట చూపించుకోవడానికి ఇన్ఫోసిస్ అక్కడ పెట్టారు తప్ప వాళ్ళు తెచ్చింది అయితే కాదు. వాళ్ళు సెటిల్ ల్యాండ్ ఎప్పటి నుంచో చూపించింది, అది తప్ప పెద్దదేం కాదు. అది వీళ్ళు ఫైట్ చేసిన వీళ్ళు చూపించో తెచ్చింది కాదు. అది మాకంటూ ఒకటి కావాలన్నప్పుడు ఇదిగో ల్యాండ్ ఉందని చూపించారు వీళ్ళు, అంతే తప్ప ఇంక వీళ్ళు తెచ్చింది ఏం కాదన్నది. ఐటీ మినిస్టర్ మరి లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉంది అనిపిస్తుంది? అతను ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారా? అసలు ఆల్రెడీ రోడ్ వేసిన దాని మీద కట్టడానికి ఈజీ అన్న, కానీ మనోడు ఏం చేసాడంటే రోడ్ వేసిందని ఇంకా కొంత వేసాడు. ఆ గొంతును పూర్తి మరి కట్టాలని కాస్త టైం పట్టిద్ది అన్న. అది ఫ్రాంక్ అయితే అది మనకు అందరికి తెలిసిందే. ఇంకా 10 years బ్యాక్ వెళ్ళిపోయాం మనం. అది ఎవరికి ఇంకా తెలియట్లేదు కానీ ఇంకా చూడాలి. ఫ్యూచర్ అయితే మంచిగానే వస్తుందని అనుకుంటున్నాము. మేము ప్లేస్మెంట్ అయిపోయి ఇక్కడ అమరావతిలో చేద్దాం అనుకున్నాం జాబ్. మళ్ళీ హైదరాబాద్ ఇటు తిరిగి అటే చేయాల్సి వస్తున్నాయి. చూసామన్నా. ముఖ్యంగా రీసెంట్ గా టీసీఎస్ ద్వారా వైజాగ్ లో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అండ్ తర్వాత యుఎస్ వెళ్ళడం, చాలా కంపెనీస్ తో మాట్లాడడం కావచ్చు. ఎలా అనిపిస్తుంది? ప్రెసెంట్ హైబ్రిడ్ మోడ్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ అలవాటు అయిపోయింది కాబట్టి ప్రెసెంట్ కంపెనీ త్వరగా ఇన్వెస్ట్మెంట్ కొత్తగా కట్టడానికి ఎవరు చూపించట్లేదు కూడా కాబట్టి ఇంక వర్క్ ఫ్రమ్ ఎక్కువ అలవాటు అయింది అన్న. ఇంకా హైబ్రిడ్ మోడ్ కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ కానీ ఇంకా మెల్లిమెల్లిగా రిమూవ్ అయినాకే మళ్ళీ కంపెనీ పిలిచడం కానీ ఏమైనా అవుతాయి. కానీ ప్రెసెంట్ తక్కువే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అలాగే మూవ్ అవుతున్నారు. ఏ కానీ ఇది కానీ చూద్దామని చూస్తున్నారు. ఏమో మనకి అంతగా దాని మీద అంతగా తెలియదు కాబట్టి చూద్దాం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది సక్సెస్ అని. రీసెంట్ గా మరి దావోస్ సమ్మిట్ కి వెళ్ళారు వీళ్ళంతా, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు. చంద్రబాబు నాయుడు మరలా ఎవరైతే ఇంతకు ముందు బిల్ గేట్స్ ఏదైతే విధంగా కలిసారో మళ్ళీ రీసెంట్ కూడా కలవడం జరిగింది. అంటే అప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేస్తారో మళ్ళీ అమరావతిని కూడా ఆ విధంగా డెవలప్ చేస్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు. సో మీకేమనిపిస్తుంది ఒక ఐటీ ఎంప్లాయీగా? అవుతుంది కానీ టైం పట్టిద్ది అన్న. అవుతుంది కానీ ఏది త్వరగా క్విక్ అవుతుంది. అది అవ్వడానికైనా చాలా ఇయర్స్ పట్టింది. అవుతుంది అనే హోపే ఉంది. చాలా టైం పట్టిద్ది. అది ఇంకా ఓ టికెట్ పట్టేస్తుందేమో. అంటే ముఖ్యంగా మనకి గతంలో ఎక్కడ కూడా అంటే బయట రాష్ట్రంలో మన జాబ్ అంటే ఎవరైనా జాబ్ చేయడానికి వెళ్ళినా సరే చాలా విధాలుగా అంటే మీమర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. ఏపీ నుండి వచ్చారంటే మీకు క్యాపిటల్ లేదు. సో ఈ విధంగా ఫస్ట్ మెయిన్ బాగా స్ట్రగుల్ చేశారు అందరూ బయట ఉండి. సో ఇప్పుడు మనకంటూ క్యాపిటల్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? ఉందన్న ఇంకా కాస్త డెవలప్ అయితే ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా కార్ ఎక్కడానికి బాగుంటది. బయటికి వెళ్తే అదే మేము ఆల్రెడీ బయట అక్కడే హైబ్రిడ్ చేస్తున్నాము. ఆబ్వియస్లీ వాళ్ళు అంటారు మీ క్యాపిటల్ లేక దిక్కులాగేట్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు అన్నాం. మేము చూస్తూనే ఉన్నాం, మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. మీమ్స్ లో కాదు, మేము లైవ్ లో కూడా అక్కడ మా కంపెనీలో మా రూమ్మేట్ కూడా అంటుంటాడు మీరు లేక ఇక్కడ చేసుకుంటారని. అన్ని ఫేస్ చేయాల్సి వస్తాయి కొన్ని. మనోడేనని మన స్వాతంగా చేసుకుని వాడు వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. మనకు గోతి ఎట్టేసాడు. డెవలప్ అవుతుంది అంటారా? మన స్టేట్ లో రిలీవ్ అయిన వాళ్ళు మన స్టేట్ లోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా? టైం పట్టదు అంతే ఉంది. ఆ ఓప్ అయితే ఉంది, ఇన్ ఫ్యూచర్ ఉంది. బిఫోర్ చేసేసి ఈ పార్టీకి అయిపోయేది కాస్త. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ ఎక్కువ అలవాటు అయిపోయారు కాబట్టి ఇప్పుడు కాస్త ప్లేస్ కట్టడం అనే కంపెనీ చాలా తక్కువ ఉంటాయి. చూడాలి ఇంకేమవుతాయి మనకి తరది. చంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. గతంలో హైదరాబాద్ ని ఎట్లా డెవలప్ చేశానో మళ్ళీ ఇప్పుడు అమరావతిని, ఏపీని కూడా అదే విధంగా డెవలప్ చేస్తానని ఆయన అంటున్నాడు. నమ్మకం ఉందా ఆయన పైన, చంద్రబాబు పైన? నమ్మకం ఉందన్న, కానీ ఆయనకి సోర్సెస్ ఉండాలి కదా, చేయడానికి అంటూ ఒకటి ఉండాలి కదా. అప్పుడంటే
ఆ డేస్ వేరు, ఇప్పుడు ఉన్న డేస్కి వస్తా ఇంకా చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ లో కీర్ పొజిషన్ లో ఉన్నారు కదా చంద్రబాబు కావచ్చు, మన ఏపీ కూటమి. అవుతుంది, హోప్ ఉందన్న. అయితే దాన్ని ఉంది, నమ్మకం అయితే ఉంది. ఇంకా చూద్దాం. గత 5 years కి ఇప్పుడు 8 months జరుగుతున్న ఈ పరిపాలనకి తేడా ఏంటంటే? నేను 5 years అసలు కళ్ళు మూసుకున్నామన్న. పాస్ట్ 5 years మాకే అర్థం కాలేదు ఏమవుతుందో ఏంటో. కానీ నేను మారినప్పుడు నేను అరే బాగానే మారుతుంది కదా, కొత్త గవర్నమెంట్ వస్తుంది చూద్దాం అనుకున్నాం. బట్ 1 year లో చూపించాడు రాంగ్ అని. ఇప్పుడు ఎక్కువ అప్పు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఏమైనా స్కీమ్స్ అని ఉంటే పర్లేదు. అప్పు తెచ్చిన స్కీమ్స్ పెడితే ఇంకేముంది. ఇప్పుడు నేను నాకేమో బిల్డింగ్ ఇస్తే, మా ఇంట్లో వాళ్ళు బిల్డింగ్ ఇస్తే నేను అప్పు చేసి ఆ బిల్డింగ్ అమ్మేసి నేను పోల్చకూడదు కదా. ఏదైనా కష్టం ఆ అప్పు చేసినా దానితో ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతో వచ్చిన డబ్బులతో పోషించాలి ఇంట్లో తప్ప. నేను అప్పు చేసి ఇంట్లో పెడితే ఆనందం అంటే ఎలా ఉంటుంది? ఆ ఇన్వెస్ట్మెంట్ పోతుంది, మళ్ళీ అప్పును తెల్లవారు కట్టాలి కదా. అలా అప్పు చేసి పెట్టాడు 5 years. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసాడా? నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన రెవెన్యూ నువ్వు స్కీమ్స్ పెట్టు, తప్పు కాదు. అసలు వచ్చిన తెచ్చి మన డబ్బులు తెచ్చేసి మనకే అప్పు ఇచ్చేసి గొప్ప అనుకుంటే ఏడగా ఉంటుంది. 5 years అయ్యే జరిగింది. ఇప్పుడు కాస్త రెవెన్యూ ఇంకా మనకి రావట్లేదు. సూపర్ 6 రావట్లేదు. సూపర్ 6 వస్తే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఫ్రీగా ఇస్తే మళ్ళీ తర్వాత నువ్వు అప్పునువే కట్టాలరా అనుకుంటే వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అది అప్పు మనమే కట్టాలి మళ్ళీ తర్వాత. ఎవరికి ఉంటుంది అది? ఇంకెందుకు వేస్ట్ అయ్యి రెవెన్యూ జనరేట్ అయినాక ఒక 2 days పట్టిందో లేదా పట్టదు. సూపర్ 6 మనకి ఏముంది ఇప్పుడు? దేని అవసరం ఇది? స్కీమ్స్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మన రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెసెంట్ ఉన్న అంటే రెవెన్యూ డెఫిసిట్ ప్రకారంగా సంక్షేమ పథకాలు ఇంత బేగా ఇవ్వను, ఫస్ట్ ఈ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేయకుండా పోలవరంకి అమరావతి డెవలప్మెంట్ అమరావతి ఫండ్స్ వాటి వరకే వాడతాను, మెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తాను చెప్తున్నాడు. సూపర్ కరెక్ట్ అంటారు ఆయన చెప్పిన పాయింట్? ఆబ్వియస్లీ కరెక్టేనా అది. అలా కాకపోతే ఇంకా దేనికన్నా ఇప్పుడు అక్కడ అయితే అవన్నీ డెవలప్మెంట్ అయితే మనకి ఇంకా రెవెన్యూ ఎక్కువ వస్తుంది. మనం చేయించుకుని అప్పు తెచ్చుకోవడానికి అవసరం ఉండదు కదా. ఆల్రెడీ 5 సంవత్సరాలు అలాగే అప్పు చేసాము, ఏం దొరక గవర్నమెంట్ స్థలాలను అమ్మేసాము. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి అయ్యే స్థలాలు అమ్ముకొని వీళ్ళు చివరికి మన ఇల్లు కూడా అమ్ముకుంటే ఇంకేం ఉంటుంది తప్పు. అదే కరెక్ట్ అని కదా. మరి మొత్తం అయిపోయినాక రెవెన్యూ జనరేట్ అయినాక మన స్కీమ్స్ అని స్టార్ట్ చేయడం బెటర్, ముందు డెవలప్మెంట్. థ్యాంక్స్ అన్న. సార్ మీ పేరండి? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? మేము మస్కిటో డోర్లు చేస్తాం. హెల్మెట్ పెట్టుకుంటున్నారు అందరూ ఇప్పుడు విజయవాడలో? పెట్టుకుంటున్నారండి. పెట్టుకోకపోతే ఏం చేస్తున్నారు పోలీసులు? ఫైన్ 1200. ఇంతకుముందు ఇంత స్ట్రిక్ట్ గా? ఇంతకుముందు లేదండి. 2 నెలలు చేశారు, మళ్ళీ ఇది అయిపోయింది. మంచిది అంటారు ఈ విధంగా చేయడం? మంచిదేగా, మరి యాక్సిడెంట్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటది. అది ప్రజలందరూ పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటున్నారు 90%. ఇంతకుముందు ఎంత పర్సెంట్ పెట్టుకునే వాళ్ళు? 50% పెట్టుకునే వాళ్ళు అదే ఆపేశారు. ఎలా ఉందండి కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం పనితీరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎలా చేస్తున్నారు అసలు? చాలా బాగుందండి, బాగానే ఉంది. ఆయన కన్నా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు బాగా. చంద్రబాబు నాయుడు ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారండి? ఏదైనా సరే ఇప్పుడు ఇదివరకు జనాలకి ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి, మామూలు వాళ్ళకి ఇది ఇచ్చి సోంబేరిని చేశారు. ఇప్పుడు కొద్దిగా బాగుంది, ఏమి ఇవ్వకుండా ఏదో ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నారు. అభివృద్ధి అవుద్ది అంటారు? అవుద్ది. రోడ్లు వేస్తున్నారా? గుంతలు పూడుస్తున్నా అని చెప్పి పూడుస్తున్నారండి. ఎట్లా ఉండేవండి రోడ్లు? అబ్బో చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. పట్టించుకోలేదా ఇంతకుముందు రోడ్లు? పట్టించుకోవడం అనేది లేదు, ఏదో చేస్తున్నారు, మళ్ళీ ఇదవుతున్నాయి, అది అంతే. మరి చెత్త పన్ను గట్టా ఉండేది అంటున్నారు గతంలో, ఇప్పుడు తీసేసామని చెప్తున్నారు. ఇప్పుడు లేదు, చెత్త పన్ను కూడా వేసేవాళ్ళు. బాగుంది అనిపిస్తుంది. అవునండి. మరి అమరావతి కూడా అనౌన్స్ చేశారు, పనులు స్టార్ట్ చేశారు, బానే ఉంది. అది కూడా బానే చేస్తున్నారు. 3 రాజధానులు అని చెప్పి అక్కడ ఏం చేయలేదు. ఏం చేశారు? అన్ని వాళ్ళే తినేశారు. చంద్రబాబుకి ఓటేసినందుకు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా? ఒక 90% హ్యాపీగానే ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, నాకే ఓటు వేస్తారు. ఏం గెలవరండి, అంతా ఇదే, ఎవరి కాళ్ళు అలాగే చెప్పుకుంటారు అంతే. ఇప్పుడు కొత్త జగన్ వస్తాడు 2.0 అంటున్నాడు ఆయన. ఏం లేదు, ఏం రాడండి. బరాబర్ నేనే వస్తా అంటున్నాడు ఆయన. అంటారు, అలాగే చెప్తారు జనాలకి. అంత ముందు కూడా ఒకసారి ఇచ్చేయండి చూడండి అన్నాడు. రాగానే కరోనా వచ్చింది, ఇసుక పోయింది అని చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. బాబు గారు ఇస్తున్నారు, అంత బానే ఉందండి.